ప్రకటించినటువంటి అన్ని పార్టీల నాయకులు అందరికీ మా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా రెడ్డి నాయకులకు వాళ్ళు కూడా మాతో పాటు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లపై రెడ్డి నాయకులు పెద్ద ఎత్తున తరలిరాయడం ఇది మాకెంతో మంచి సూచనగా కనిపిస్తుంది. మాకు ఒకటి అర్థం కాని ఏంటంటే అన్ని పార్టీలు కూడా బీసీకు మద్దతు అంటున్నాయి. మరి ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తట్టుకున్నట్టుంది. అన్ని పార్టీలు బంద్ ప్రకటించినప్పుడు, అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నప్పుడు ఈ రిజర్వేషన్కి ఏం చేస్తే రిజర్వేషన్ అమలు పరుస్తారో అందరూ కూడా కూర్చొని మాట్లాడి దీని మీద శ్రద్ధ వహించి పార్టీలకు అతీతంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అలాగే కేసులకు పోకుండా ఎవరైతే కేసులు వేస్తారో వాళ్ళతో గొడవ కాకుండా కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ కేసులు వేయకుండా చూసినట్టయితే ఈ రిజర్వేషన్ అమలు పరిచేటువంటి ఆసక్తి ఉంది. కాబట్టి అందరు నాయకులకు నేను విజ్ఞప్తి, పార్టీలకు అతీతంగా మనమందరం కూడా అన్ని పార్టీలలో కూడా బీసీలు ఉన్నారు. ఇది మన నోట్ల మనం మట్టి పోసుకోవడమే, ఏదో తాత్కాలికంగా బందులు చేస్తే సరిపోదు. ఈ నిరంతర ప్రక్రియగా సాగించాలి. ఎట్లయితే తెలంగాణ సాధించుకున్నామో అట్లే మన బీసీ రిజర్వేషన్లో కూడా 42% అమలు పరిచేటువంటి కార్యక్రమం ముందు దిశగా నేను ఈ వేదిక నుంచి అన్ని పార్టీల నాయకులకు ఒకటే చెప్తున్నా, మనం అందరం కూడా అన్ని పార్టీల నాయకులము జేఏసీగా ఫామ్ అయిదాం. ఇక్కడి నుంచే ఫామ్ అయ్యి అందరం కూడా జేఏసీ నాయకులు అందరం జేఏసీగా ఫామ్ అయ్యి మనం మన రిజర్వేషన్ సాధించుకోవాలని చెప్పి బీసీల ఐక్యత.